సార్ ప్రస్తుతము ఈరోజు మనకు తెలంగాణలో ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్ దానికి సంబంధించిన వివాదంలో కల్వకుంట్ల కవిత గారు ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు సార్. ఈ కాళేశ్వరం కమిషన్ అంటే దీంట్లో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆమె కన్ఫైన్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. దీనిలో హరీష్ రావు గారు అలాగే సంతోష్ రావుకి పెద్ద పాత్ర ఉన్నది, వాళ్ళు పెద్ద అవినీతి అనకొండలు అన్నట్టు మాట్లాడారు సార్. వీరి వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతూ ఉన్నారు సార్. మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో కేసీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు, కేసీఆర్ దేవుడు అని చెప్పేసి మరోసారి ఆమె మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను ఎలా చూడొచ్చు అంటారు సార్? రాము, మీకు అట్లాగే ఓల్గా న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఇంటిలోని పేరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వెంగవేమ అన్నాడు కవిత. ఇది 3వ ప్రెస్ మీట్. మొట్టమొదటిదేమో ఇది తాను తండ్రికి లేఖ రాసిందని ఎవరు లీక్ చేశారు, లేఖ లీకేజీ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆనాడు ఏమన్నది ఆమె, మా తండ్రి దేవుడు లాంటి వాడు, దేవుడే, చుట్టూ దయ్యాలు ఉన్నాయని. నేను అన్నాను, లేఖ లీక్ కావడానికి కారణం అయితే నువ్వన్న కావాలి, రాసిన మీరన్న కావాలి, లేకపోతే తీసుకున్న మీ తండ్రి గారన్న కావాలి, లేకపోతే మీలాంటితో మాలాంటితో పంపిన అనుకోండి, ఎవరితో కొరియర్ ఎవరు పంపితే వాళ్ళు లీక్ చేయాలి. అంతే ఈ ముగ్గురు మధ్యనే ఉంటుంది. పోస్ట్లో పంపితే పోస్ట్ వాడికి లీక్ చేయడు, కొరియర్లో పంపితే కొరియర్ వాడు లీక్ చేయడు, మీకే బాధ్యత కదా అన్నాను. కానీ తర్వాత ఏంటంటే దేవుడు పక్కన దయ్యాలు ఇట్లా ఉంటాయి. ఇప్పటికి కూడా కేసీఆర్ డిఫెండ్ చేసుకునే క్రమంలో కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న నాయకత్వాన్ని తాము చెలుపుతూ పోతే కేసీఆర్కే నష్టం అంటున్నా. ఇప్పుడు తాను ఎవరినైతే డిఫెండ్ చేసుకుందాం అనుకుంటుందో, తన తండ్రి అని డిఫెండ్ చేసుకుందాం అనుకుంటుందో, ఇది వరకు చెప్పి ఎక్కిన కొమ్మని నరుపుకోవడం అంటున్నాను. ఎక్కిన కొమ్మని నరుపుకుంటే కింద పడుతుంది కదా. కవిత చేసే పని అదే. రెండవసారి సింగరేణి కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవి తీసేసిందని, దానికి కారణం కుట్రలు చేస్తున్నారని తన పార్టీ మీద పడేస్తుంది కదా. అందుకనే ఇప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని. నిజంగా చెప్పానంటే ఇప్పుడు ఇంటి దొంగగా ఎవరు తయారవుతున్నారు, ఆమవుతుందా లేకుంటే ఎదుటి వాళ్ళు బలి చేస్తుందా చూడాలి. ఇప్పుడు మూడోది, ఇవాళ ప్రెస్ మీట్ లో జరిగింది ఏంటంటే, ఇవాళ స్పష్టంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది మొదటి నుంచి అంటున్నా నేను. కాకపోతే కాళేశ్వరం కమిషన్ ఏమి తేల్చకుండా పోయింది, ఏమి తేల్చలేదు. అంటే కొండ తవ్వి రేఖను కూడా పట్టలేదు. దాంతో ఉపాయంగా ఈ బాల్ను అంటే వరకు చెప్పానంటే మరొక మన రావణ కాష్టం రగులుతూనే ఉండాలి, వచ్చే 2028 ఎన్నికల వరకు రగులుతూనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఉపాయంగా సిబిఐకి అప్పచెప్పింది. ఈ స్థితిలో ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే చాలా దుర్మార్గం అంటున్నాడు. కానీ దీనికి ఒక మూలాలు ఉన్నాయి, ఒకసారి మనం ఆలోచన చేయాలి. 2018లో అధికారానికి రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం, బీఆర్ఎస్ ఎన్నడూ అధికారం రాలేదు. బీఆర్ఎస్ పని పేరు పెట్టుకోప్పటి నుంచి ఓడిపోతూనే ఉంది, కానీ పెద్దగా అధికారంలోకి రాలే. మొన్న కూడా ఓడిపోయింది, ప్రతిపక్షంగా ఉన్నది తప్ప ఓడిపోయిందే కదా. అందుకని 2018లో టీఆర్ఎస్ పేరు మీద వాళ్ళు పోటీ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ గారి అప్పుడు 85 సీట్లు గెలుచుకున్నారు సొంతంగా. కానీ ముఖ్యమంత్రిగా తాను, ఉప ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్ గా మహమూద్ అలీ ఇద్దరిని మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించి కొడుకును అల్లుడిని అందరికి దూరం పెట్టిండు కదా కేసీఆర్ గారు. ఆనాడే కాళేశ్వరరావు అనే పేరు సంపాదించుకున్న హరీష్ రావు పెద్ద మోసం చేసిండు, తనకు తెలియకుండా చాలా అవినీతి చేసిండు అనే భావనతోనే చాలా అట్లాంటి వార్తలు చాలా వచ్చినాయి రాము. దాంతో ఆయన మంత్రివర్గంలో ఆయన తీసుకోలేదు, కొడుకును కూడా తీసుకోలేదు. ఒక హరీష్ రావుని పక్కన పెడితే ఇంకో రకమైన అనుమానం వస్తే తీసుకోలేదు. మీరు చూశారు కదా, ముగ్గురు ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్, అటు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, అటు పక్క జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఆనాడు మన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇనాగ్రేషన్ చేశారు కదా 2019 తర్వాత. ఇనాగ్రేషన్ 2020లో ఇనాగ్రేషన్ చేస్తే ఆనాడు హరీష్ రావును దరిదాపులకు కూడా రానియలేదు. చూసినాం కదా మనం. అంటే ఆనాడే ఓ రకంగా చెప్పిన హరీష్ రావు అవినీతి మీద ఒక అన్వేషణుడు కేసీఆర్ అనే మాట ఉంది. కానీ ఇవాళ అధికారం కోల్పోయి కలిసికట్టుగా పనిచేయాల్సిన కాలంలో ఈమె మాటలు దేనికి అర్థమైతే రేపు పొద్దున పార్టీ నాశనం చేయడమే కదా. ఎప్పుడు కూడా మరి ఈమె టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావు లేకుంటే అన్ననే కావచ్చు. మన దాకా అన్నా చెల్లెలలో నడిచింది చూసినాం మనం. అంటే ఆస్తుల పంచాయత లేకపోతే అధికార పంచాయత నడుస్తున్నది. అది విడిచిపెట్టి ఇప్పుడు ఏమైంది, ఆనాడు కూడా హరీష్ రావు, సంతోష్ ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు కూడా పార్టీ కంటే, వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే వ్యవస్థ ప్రజలు గొప్ప కదా, దేశం గొప్ప. అటువంటిప్పుడు ఆమె పార్టీలో ఉంది కనుక ఈ మాట మాట్లాడితే చెల్లుతుంది. కానీ ఒకవేళ ఆ పార్టీ బంధం తెప్పేసుకుంది అనుకోండి, ఎవరు కేర్ చేయరు కదా. అంతేందుకు కొంచెం మనకు తోకదాడించినందుకే, అంటే మన కవిత మీద కొంచెం పరుషమైన వ్యాఖ్యలు చేసినందుకే లిల్లు పుట్ట అని చెప్పి జగదీష్ రెడ్డి అన్నది ఇప్పుడు అందరికి తెలిపేస్తుంది కదా. ఇప్పుడు ఇంటా బయట చాలా పెద్ద ఎత్తున సంక్షోభం ఎదుర్కొని ఇవాళ కేసీఆర్ గారు ఇంట్లో ఫామ్ హౌస్ కి పరిమితమై, అంటే కుమ్ములు ఏడుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కూతురు ఇట్లా, కొడుకు అట్లా, లేకపోతే అల్లుడు ఇట్లా, కుటుంబ తగాదులు ఎట్లా ఉన్నాయి అని దాన్ని చూసుకుంటే ఇంటి దొంగలాగా ఇప్పుడు ఆమె ప్రవర్తించింది అంటున్నాడు. అంటే ఆ మాటలకు రేపు పొద్దున పార్టీకి చాలా పెద్ద ఎత్తున నష్టం వద్దు అంటున్నాడు.
కానీ పార్టీకి ఇక ముందు నష్టం కావద్దు అనుకుంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా గుర్రమూతికి బట్ట కట్టలేము. ఇప్పటిదాకా పార్టీ కవిత పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేయనిస్తారు. కేసీఆర్ గారు ఆధిపత్యంలో ఉందా, కేటీఆర్ అన్నాడా, లేకుంటే హరీష్ రావు చెప్పిండా, మొత్తం మీద మాత్రం పార్టీలోని ఎవరు కవిత గురించి మాట్లాడుతలేరు. ఒకవేళ కవితకు పార్టీ బంధం తెగిపోయిన ఒక్క క్షణం నుంచి కవిత మొత్తం లిక్కర్ కేసు నుంచి మొదలు పెడితే అన్ని బయట పెడతారు కదా వీళ్ళైతే కదా. అందుకనే త్వంసుంటాండు ఇద్దరు కొట్లాడుకుంటే పార్టీ అంతర్గత పౌరులు కనుక ప్రజల్లో పోతే ఏమైందంటే పార్టీ పలసన అవుతుంది. ఇప్పటికి కూడా కేసీఆర్ దేవుడే అయితే మరి ఇంతమంది అవినీతి పనులను పక్కన పెట్టుకుంటే దేవుడు ఎట్లయితే అది కూడా కరెక్ట్ కాదు కదా. ఆనాడు కేసీఆర్ ను దేవుడు వీళ్ళంతా దయ్యాలు అన్నది కదా. దేవుడు పక్కన దయ్యాలు ఉండొద్దు, దయ్యాలు పారిపోవాలి. ఇవాళ కూడా అవినీతి పనులు పక్కన పెట్టుకుంటా అంటే ఆయన కూడా అవినీతి పరుడు అవుతాడు కదా. అంటే ఆమె టార్గెట్ వీళ్ళు కావచ్చు, కానీ అంతిమంగా ఎవరికి నష్టం అవుతుంది? తాను దేవుడు అనుకుంటున్న కేసీఆర్ కి నష్టం అవుతుంది కదా. తెలంగాణ అస్తిత్వ పోరాటంతో మొదలైన పార్టీకి నష్టం అవుతుంది కదా. అందుకని ఇక ముందు ఇప్పుడు ఈ 3వసారి అయిపోయింది. శిశుపాలుని తప్పులు 100 అయినట్టే. ఆమె పట్ల సానుభూతి ఉంది నాకు, ఆమె పట్ల వ్యతిరేకత లేదు రాము. కానీ ఆడవాళ్లకు పదవుల్లో అన్యాయం జరుగుతుంది అనే మాట కూడా ఆమెకు వర్తించదు. షర్మిలకు అన్యాయం జరిగింది అంటే ఒప్పుకుంటా. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కానీ, అంతకుముందు వాళ్ళ తండ్రి గారి హయాంలో కానీ షర్మిల ఎప్పుడు కూడా ఉద్యమకారిగానే ఉంది. అన్న విడిచిన బాణాన్ని లేకుంటే తండ్రికి సహాయం చేసింది తప్ప ఎన్నడూ కూడా ఒక్క పార్టీ పదవి ఆశించలే అని. కానీ ఇక్కడ కవితకు న్యాయం జరిగింది కదా, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. ఇంతకంటే మహిళలు లేరా పార్టీలో? కేసీఆర్ గారు న్యాయం చేసిండు కదా. చేసినాక కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల మాత్రం రేపు పార్టీకి నష్టం. అది కాక ఆమె ఎటు కాకుండా పోతుంది అంటున్నా. ఇప్పుడు ఒక దిక్కంటే వేరు, ట్రంప్ కదా ప్రపంచవ్యాప్తంగా అటుపక్క ఇటుపక్క చెలిపేస్తుండే ఎట్లనో ఆ ట్రంప్ తో పోలిక లేదు. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆమె మొన్నటిదాకా బీజేపీని టార్గెట్ చేసుకుంది, పార్టీని టార్గెట్ చేసుకుంటూ బీజేపీని టార్గెట్ చేసింది. బీజేపీ వైపు వీళ్ళు మొగ్గు పెడుతున్నారు, బీజేపీలో కలుపుతా అంటే పార్టీని కలుపుతానని నేను వద్దన్నా, వ్యతిరేకించినా, నేను జైలుకు పోయినా సరే అన్నది కదా. మరి అటువంటి అప్పుడు ఇప్పుడు ఏదైతే రెండో స్టెప్ నడుస్తుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పడ్డది ఇప్పుడు కదా. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకటి అంటుంది. అంటే ఏమన్నట్టు అటు కాంగ్రెస్ పార్టీకి దూరమే, ఇటు బీజేపీకి దూరమే, ఇటు సొంత పార్టీకి దూరమే. మరి రెంటా చెడ్డరేవాడి కాదు, మూడింటా చెడ్డరేవాడిగా తయారవుతుంది. ఆ వ్యాఖ్యలను కనుక ఇంకా సహిస్తూ పార్టీ ఊరుకుందంటే రేపు పొద్దున పార్టీ వాళ్ళందరూ కేసీఆర్ కూడా దూరం అవుతారు. మీ కూతురు కావాలి, మేం కావాలి తెలుసుకోమంటారు కదా. గతంలో ఛాలెంజ్ అదే జరిగింది. జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా కేసీఆర్ దగ్గర పోయి స్పష్టం చేసిండు. ఏమని? మీ కూతురు ఇట్లా నన్ను ఢిల్లీ పుట్టు అంటుంది, రకరకాలుగా అంటుంది, ఏం చేయాలి? కొంచెం ఓపిక పడదాం అన్నాడు ఏది కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ ఓపిక కూడా హత్తు ఉంటది కదా. ఇప్పుడు కూతురు ప్రేమనా లేకుంటే పార్టీ ప్రేమనా? పార్టీని కాపాడుకుందామా, కూతుర్నే వెనకేసుకొద్దామా అని తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్క జగదీష్ రెడ్డి సమస్య కాదు, పార్టీలో అందరి సమస్య ఏంది. ఇప్పుడు ఆ కవిత మాటలు వాళ్ళ పార్టీని పూర్తిగా అధపాతాళం తొక్కే మాటలు కనుక ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే కేసీఆర్ కి ఇంకా నష్టం జరుగుతుంది. నేను కేసీఆర్ కే కాదు, పార్టీ కూడా నష్టం జరుగుతుంది.